హలో ఫ్రెండ్స్, నేను మీ ఆడపురాజు. వెల్కమ్ టు ఆడపురాజు వ్లాగ్స్. ఈ వీడియోలో ఏంటంటే నేను ప్రస్తుతం ఉప్పల్లో ఉన్నాను. ఉప్పల్ నుండి నేను హైదరాబాద్కి వెళ్తున్నాను అనమాట. హైదరాబాద్కి ఎందుకు అనేది ఈ వీడియో ఎండింగ్లో మీకే తెలుస్తుంది. సో ట్రైన్ అయితే వచ్చేసింది. ఉప్పల్ నుండి మాకైతే సికింద్రాబాద్ వెళ్ళడానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. దీనమ్మా జీవితం, నేను ఎప్పుడు హైదరాబాద్ పోయినా సరే నాకు ట్రైన్లో సీట్ అయితే దొరకలేదు కూర్చుందామంటే. 4 గంటలు నిల్చోవాలి ఇప్పుడు, అయ్యో. సో మొత్తానికి ట్రైన్లో నిల్చొని జర్నీ చేసి 4 గంటల తర్వాత సికింద్రాబాద్ చేరుకున్నాను. ఇదిగో ఇదే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, మీ అందరికీ తెలిసిందే. సో మనం మొత్తానికైతే మెట్రో స్టేషన్కి రావడం జరిగింది. ఇది సికింద్రాబాద్ వెస్ట్ మెట్రో స్టేషన్. వాళ్ళు పంపించిన లొకేషన్కి వెళ్ళాలంటే ఫస్ట్ సికింద్రాబాద్ వెస్ట్కి వెళ్ళి సికింద్రాబాద్ వెస్ట్లో మెట్రో ట్రైన్ ఎక్కి వాళ్ళు చెప్పిన ఎల్బీ నగర్లో దిగాలన్నమాట. మొత్తానికైతే మెట్రో రైలు అయితే వచ్చింది. వాళ్ళకి ఎక్కాలి మనం. ఇక ఈ మంది చల్లగా మంది అలా మొసమర్రకుండా ఉన్నారు. మనకు ఏ ట్రైన్లో పోదామన్నా, బస్సులో పోదామన్నా, మెట్రోలో పోదామన్నా, ఎలా పోదామన్నా హైదరాబాద్లో పబ్లిక్ ఏడ చూసినా పబ్లికే ఉంటారు. ఇక చూడు ఒక్క ఎస్కలేటర్ మీదకి ఇంతమంది ఉండే, అది పాపం ఎట్లా మోస్తుందో ఏందో. ఇక సూత్తి వంటలకు ఎల్బీ నగర్కి వచ్చిన. ఎల్బీ నగర్ నుంచి వెళ్ళి వాళ్ళు పంపించిన లొకేషన్ పోవాలంటే మనం స్టేషన్ కిందికి పోవాలి కదా. కాబట్టి ఎస్కలేటర్ మీదనే మెల్ల కిందికి దిగిన తర్వాత అక్కడ ఒక బస్సు నెంబర్ చెప్పిళ్ళు, 279 278 నెంబర్ చెప్పిళ్ళు. ఆ నెంబరు బస్సు ఎక్కిన వాళ్ళు చెప్పిన లొకేషన్లో దిగేసిన. టంటడాయ్, నేను ఎక్కడికి వచ్చానో తెలుసా? ఆర్ తెలుగు అనే యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళ ఆఫీస్కి వచ్చాను. ఎందుకంటే మనం ఆ ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నాం అన్నమాట. వాళ్ళైతే ఇంటర్వ్యూ చేయడానికి వాళ్ళ కెమెరాలు, స్టాండ్లు అన్నీ సెటప్ చేసుకుంటున్నారు. నా లైఫ్లో ఫస్ట్ టైం అండి ఒక ఇంటర్వ్యూ ఇవ్వడానికి హైదరాబాద్ రావడం. నాకు కొంచెం ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి కొంచెం నాకు టెన్షన్గా ఉంది, అదేవిధంగా కొంచెం ఎగ్జైట్మెంట్గా కూడా ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ బ్రో. వీడియో థ్యాంక్ యూ బ్రో. రైట్ మరి. సో మొత్తానికైతే ఇంటర్వ్యూ అయిపోయింది ఫ్రెండ్స్. నేను అక్కడి నుంచి ఇంటికి బయలుదేరాను. సో అందరూ ఈ ఛానల్లో ఆర్ తెలుగు అనే ఛానల్లో మన ఇంటర్వ్యూ చూడండి, ఎలా ఉందో చెప్పండి.